దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలియాకు వెళ్ళేదనను. యేసుక్రీస్తు శిష్యులతో కలిసి గెత్సెమనే తోటలకు వెళ్ళడానికి ముందు ఈ మాటలు చెప్తాడు. యేసు ప్రభువుని గూర్చి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు చదువుకుందాం. నాకియ్యబడిన ఉపదేశంను మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనం ప్రకారము 3వ దినంన లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబును అటు తర్వాత అపోస్తుల అందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా. ప్రపంచమంతా సిల్వ ధ్యానాలు చేస్తుంది, లెంట్ డేస్ని పాటిస్తున్నాను. రాంగు రైట్ అని నేను చెప్పను, కానీ కనీసం ఈ దినాలలోనన్నా వాళ్ళు యేసయ్య శ్రమలు సిలువని జ్ఞాపకం చేసుకుంటున్నారన్న సంతోషం నా లోపల కలుగుతుంది. హల్లెలూయా. రాత్రికి రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు. గుడ్ ఫ్రైడే దాకా ఈ సిలువ శ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని గూర్చి నా ప్రజలతో నువ్వు మాట్లాడు. అందుకని కీర్తనకు బదులు ఈ వాక్య భాగం మనం అందరం కలిసి చదివాం. చదివినప్పుడు ఎన్నోసార్లు మీరు చదివారు ఆ వాక్య భాగాలు, కానీ చాలా చాలా విషయాలు ఒక్కొక్క దగ్గర మీ మనసు ఇట్లా స్కాన్ చేసుకునేది కొన్ని పదాలను. నేను నమ్ముతున్నాను, మరలా ఇంటికి వెళ్ళి చదవండి. ఏ పదం మిమ్మల్ని స్కాన్ చేసిందో అక్కడ రాసుకోండి. యేసు ప్రభు సిలువను గూర్చిన, సిలువ శ్రమలను గూర్చిన ఇవన్నీ ఆయన పుట్టకముందే ప్రవక్తల ద్వారా ప్రవచనాల ద్వారా నెరవేర్చబడ్డాయి. అందుకనే లేఖనములు లేఖనములు లేఖనములు. మీరు ఏది విన్నా, నేను ఏది చెప్పినా, మీకేది తెలిసినా లేఖనముల ప్రకారం ఆలోచించడం అలవాటు చేసుకోండి. సీనియర్ జూనియర్ను పక్కకు పెట్టండి, అపోస్తలుడు బోధకుడు అనే సంగతి పక్కకు పెట్టండి, ఫలాని వాళ్ళు చెప్తేనే సత్యము అనేది పక్కకు పెట్టండి. ఫలాని వాళ్ళు చెప్తే సత్యం అని అంటున్నారు కాబట్టి అసలు బైబిల్ ఏమని చెప్తుంది అని మనం పరిశోధిస్తాం. దేవుని ప్రజలు సిలువను మర్చిపోవద్దు. హల్లెలూయా. రక్షించబడిన ప్రతి వ్యక్తి సిలువను మర్చిపోవద్దు. సిలువ అంటే ఏంటిది? పాపి కొరకు తన ప్రాణాన్ని అర్పించిన ఒక అరుదైన ఘట్టం. ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి యేసయ్య సిలువ మరణాన్ని. అప్పుడు మనం కంట్రోల్లో ఉంటాం. మనుషులం కదా. ఆ సిలువ మరణం ఏం చేస్తుందంటే విరిగి నలిగిన హృదయాన్ని ఇస్తుంది. సిలువ మరణం ఏం చేస్తుందంటే మన స్వయాన్ని చంపేస్తుంది. సిలువ మరణం ఏం చేస్తుందంటే యేసు మనిషిగా వచ్చి ఆయన ఎట్లా భరించాడో అదంతా మనకు తెలియజేస్తుంది. సినిమా చూసి ఏడ్చాడండి. కరుణామయుడు సినిమా ఒక సెన్సేషనల్ ఆ కాలంలో. సినిమా టాకీసులు మొత్తం భారతదేశం అంతా మూవీ అంతగా చేసింది. దాని తర్వాత ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మనకు అర్థం కాకపోయినా మనం చూసాం. హల్లెలూయా. నేను పెద్ద పాస్టర్ గారు ఐమాక్స్ థియేటర్లో చూసాం. ఎందుకు? దాంట్లో పాటలు ఫైట్లు ఏముండవు. మొత్తము ఆ 12 గంటలు సిలువ శ్రమలు పడ్డాడే అవన్నిటి దగ్గరగా ఉండి విజువలైజేషన్. ఎప్పుడైతే
సిలువ మన జీవితంలో మన మనసు నుండి తొలగిపోద్దాం, మనం ఏమైపోతాం అంటే నార్మల్ ప్రజలం అయిపోతాం. లైఫ్ లాంగ్ సిలువను జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. నీకు బదులు మరణించాడు, నీకు బదులు శాపాన్ని మోసాడు, నీకు బదులు. ప్రతి బిలీవర్, పండు ప్రేమ్ కుమార్ మంచి పాటలు రాస్తాడు. ఆయన సినిమాలలో చాలా పాటలు రాశాడు. ఏం తెలుసా, గుడిలో కాదు గుడిలో ధరించాలి సిలువ. హల్లెలూయా. అంటే మన మనసులో, మన హృదయంలో ఈ సిలువ అనేది లేఖనాల ప్రకారం జరిగింది, మరణము లేఖనాల ప్రకారం జరిగింది. యేసు ప్రభు శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి వెళ్తాడు. అది ముగించుకొని ఒకటే మాట అంటాడు, మీరు నా విషయమై అభ్యంతర పడతారు. అభ్యంతరం అంటే ఏంటి? ఏదైతే మీరు నమ్మారో దాని విషయంలో మీరు దాన్ని, ఇప్పుడు ఉదాహరణకు పేతురు ఉన్నాడు. పేతురు ఏమన్నాడు తెలుసా? శిష్యులు కూడా ఏమన్నాడు తెలుసా? ఆ మాట చదువుదామా? నా విషయం మీరు అభ్యంతరం పడతారంటే నేను నీ కొరకు చావడానికి కూడా సిద్ధమే అంటే శిష్యులు కూడా మేము కూడా చనిపోతాం అన్నారు. ఆ మాట చదువు. అప్పుడు యేసు రాత్రి, మీరందరూ నా విషయం అభ్యంతరపడుదురు, ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలకి వెళ్ళేదను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని చెప్పగా, యేసు అతన్ని చూసి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పుదువని చెప్పినను. పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పినను. అదే ప్రకారం శిష్యులు అంటే కొరకు ప్రాణం పెడతా అంటే వెంటనే అన్నాడు, ప్రాణం పెట్టుడు గారా బాబు, ఈరోజే ఈ నైటే తెల్లవారక ముందే నువ్వు 3 సార్లు అబద్ధం పడతాడు. అయ్యా, నేను చావవలసి వచ్చిన, నా మెడకాయ మీద తలకాయ తీసేసిన, నిన్ను వదిలిపెట్టే సవాలే లేదు అంటాడు. అంటే ప్రభు అంటాడు, ఒరే నాయన, ఈ రాత్రిపూటనే కదా, ఇది నైటే కదా, తెల్లవారక ముందే, రేపో ఎల్లుండే కాదు, తెల్లవారక ముందే 3 సార్లు చెప్తావు అంటే ఈ పక్కన శిష్యులు కూడా ఉంటారు, మేము పేతురులాగానే చస్తాం మీ కొరకను. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం చదవండి. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. జకర్యా. ఖడ్గమా, నా గొర్రెల కాపర్ల మీదను నా సహకారి మీదను పడుము. అదే సైన్యములకు అధిపతగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపర్ని హతం చేయుము. చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదునని అనెను. హల్లెలూయా. అదే యెహోవా వాక్కు. ఇది ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడింది. ఎందుకంటే రాత్రిపూట ఒక బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు యేసే దగ్గరికి వస్తారు, కత్తులు గుదియలు పట్టుకొని. ఆయన ఏమన్నా రౌడీ సీటరా, దొంగనా? ఆ టైంలో నిజంగా వాళ్ళు కత్తులు గుదియలు, జనసమూహం అని ఉంటుంది. అంటే ఇటు జనసమూహము, ఇటు అధికారులు, ఎంతమంది వ్యతిరేకంగా లేచి వచ్చారంటే యేసయ్య దగ్గరికి. మిడ్ నైటు, ఆ 12 గంటల రాత్రి, ఆయన గెత్సెమనే తోటలో ఈ శ్రమలు నేను భరించలేను, ఈ కష్టాలు నేను భరించలేను, ఈ గిన్నె తొలగించు అన్న తర్వాత జరిగిన ఆ సన్నివేశము ఒక్కసారి మనం చదువుకున్నాం కదా. ఆ సన్నివేశంలోకి వచ్చి ఒక్కసారి 41వ వచనం చదువుదామా.
మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఆ, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అవును. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే గాని ఇది నా యుద్ధ నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాకని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏదనగా వారి కన్నులు భారంగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడో మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన ఆ శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. 49వ వచనం. వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి తన కత్తి చూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. 55వ వచనం కూడా చదువు. ఆ గడియలోనూ యేసు జన సమూహంలోను చూచి బందుపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుడిలతోనూ నన్ను పట్టుకున్న వచ్చితిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్య భాగాలను ఎందుకు చదివిస్తున్నానంటే, యేసు లిటరల్గా ఇవన్నీ ఎదుర్కొన్నాడు. ఫస్ట్ శిష్యులు అభ్యంతర పడతారని చెప్పాడు. కానీ ఏం జరిగింది తెలుసా? వీళ్ళందరూ దొమ్మిగా వచ్చి యేసుని పట్టుకున్నారు. పట్టుకుంటే ఇక ఈ ఉద్రేకం పేతురుకు మల్కు అనే ఒక సైనికుని చెవు తెగ నరుకుతాడు. ఆ తర్వాత యేసుప్రభు అంటాడు, నువ్వు కత్తి పట్టుకుంటే కత్తితో నాశనం అవుతావు. ఆ చెవును అతికిస్తాడు. వీళ్ళు యేసయ్యను బంధించి తీసుకొని వెళ్తారు. యేసు వెంట కూడా వెళ్తాడు. కానీ కొద్ది దూరం వెళ్తాడు. యేసును ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్తారు. రహస్యంగా 5 సార్లు, మరణానికి ముందు 5 సార్లు తీర్పు జరుగుతుంది యేసయ్యకు రహస్యంగా. అంటే అసలు యేసు ప్రభుకు అంత కష్టము, నష్టము అంటే ఇవన్నీ లేఖనాలలో జరిగినట్టే. మన లైఫ్లో మనకు కష్టం వచ్చినప్పుడు, యేసు నమ్ముకున్నది కష్టం వచ్చింది, యేసు నమ్ముకున్న ఇబ్బంది వచ్చింది. ఈ ఇబ్బంది వచ్చినప్పుడు మనము ఆయన కొరకు నిలబడగలుగుతున్నామా? బైబిల్ చెప్తుంది. 67వ వచనం చదువు అదే అధ్యాయంలో. 67వ వచనం చదువు అదే అధ్యాయంలో. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మవేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులలో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమనిరి. చదువు. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడవగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత ఒక చిన్నది అతను చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడ వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేను ఉండలేదు, ఆ మనుషుడు నేను ఎరగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చునని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకోవటకు ఒట్టు పెట్టుకోవటకు మొదలు పెట్టాను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయకునిపై నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేదనని యేసు తనతో ఆయన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. 56వ వచనం కూడా చదువు. అయితే ప్రవక్తల లేఖనంలో నెరవేరినట్లు ఇదంతయు జరిగనని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఆయన విడిచి పారిపోయిరి. హల్లెలూయా. ఈ లాస్ట్ డేస్ ఇలా ఉండబోతున్నాయి, ఈ చివరి దినాలు. హల్లెలూయా. ఆ శ్రమల కాలంలో నిలిచి ఉంటేనే ఆ పరలోకపు మహిమలో ఆయనతో పాటు యుగాలు ఉండగలుగుతాం. క్రీస్తు విషయము, సువార్త విషయము, ఆత్మరక్షణ విషయము
అభ్యంతరపడకుండా జీవించగలిగే సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించగలగాలి. హల్లెలూయా. అంటే ఎప్పుడు కొనసాగించగలుగుతాం? మనకు మనం చనిపోవాలి, మన ఇష్టానికి మనం చనిపోవాలి, మన సంతోషానికి మనం చనిపోవాలి. దేవుని ఇష్టం కొరకే బ్రతకాలి, దేవుని ఆశయం కొరకే బ్రతకాలి, దేవుని ఆలోచన కొరకే బ్రతకాలి. దేవుని ఆలోచన, దేవుని ఆశయము నీకు ఇతరులకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది, కానీ బాధ పెట్టేది కాదు. హల్లెలూయా. ఒక వ్యక్తి అంటున్నాడు, అసలు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటిదని అడిగిండు ఒక వ్యక్తి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏం లేదు, అవతల బాధ పెట్టకుండా ఉండడమే అన్నాడు. సింగిల్ వాడు. అవతల భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, వాళ్ళు ఎవరైనా కానీ. హల్లెలూయా. బాధపడు, బాధను భరించు, ఆ బాధలో యేసు సిలువను సహించు, యేసు సిలువను జ్ఞాపకం చేసుకో, శ్రమలు భరించు, శ్రమను ఆయుధంగా ధరించు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రపంచంలో క్రైస్తవ్యము ఒకప్పుడేమో శ్రమలు ఆహ్వానించేది, ఆది అపోస్తులు. అదే దేవుని కదా మనం ఆరాధించేది. ఏమైపోయింది? వాగ్దానాలు చేసిన ఈ మనిషి ఏమైపోయాడు? ఉద్రేకంతో ఒక చెవును తెగ నరికాడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. కొంతమంది మనుషుల్ని చంపకుండా దేవుని సేవ చేస్తూ అంటున్నారు. ఇప్పుడు హిందువులు కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిమ్స్ కానీ. అది సేవనా? నేను సమాధానం స్థాపించడానికి వచ్చాను. నిజమైన సమాధానం, నిజమైన శాంతి, నిజమైన ఆశీర్వాదం యేసు ద్వారా కలిగేది. మీ ఇంట్లో నిజమైన సమాధానం ఉందా? మీ ఫ్యామిలీలో నిజమైన శాంతి ఉందా? ఆయన పిల్లలం కదా, ఆయన బిడ్డలం కదా, నువ్వు ఆయన కుమారుడు కదా. ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఏదైనా విరగని మేఘము వర్షం కురవదు, విరగని భూమి పంట ఇవ్వదు. ఏదైనా ఒక రూపంలోకి రావాలన్నా ఇది మొత్తం విరిగిపడిన తర్వాతనే ఒక రూపంలోకి వస్తుంది. మరి ఆధ్యాత్మికంగా ఆయన రూపంలోకి రావాలంటే అన్ని రకాలుగా నలుగొట్టబడాలా, విరగొట్టబడాలా. మన ఆలోచనలు విరగొట్టబడాలా, మన ఊహలు విరగొట్టబడాలా, మన హృదయం విరగొట్టబడాలా. యేసులాగా మన మనసు, మన శరీరం, మన భావాలు. ఎలాగో ఇప్పుడు చూడు, యేసయ్యనట ముఖం మీద అరచేతులతో గుద్ది నువ్వు ప్రవచనం చెప్పురా అంటున్నాట. ముఖం మీద ఉమ్మి వేశారట, ముళ్ళ కిరీటం పెట్టారట. ఇది లిటరల్గా జరిగింది. నీ కొరకు, నా కొరకు లిటరల్గా జరిగింది. ఆయన పిల్లలమైన మనము ఆయన బ్రతికున్నప్పుడే చెప్పిన మాట, ఈ లోకంలో మీకు శ్రమ అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను. హల్లెలూయా. స్వస్థతను ఎట్లాగో ఆహ్వానించగలుగుతున్నావో శ్రమను కూడా అట్లా ఆహ్వానించగలగాలి. ఆశీర్వాదాన్ని ఎలాగో ఆహ్వానించగలుగుతున్నావో శ్రమను కూడా అలాగో ఆహ్వానించగలగాలి. అప్పుడే క్రైస్తవ్యం. హల్లెలూయా. ఇది బోధ చేయడం కాదు, ఆ శ్రమలు అనుభవిస్తూ, శ్రమలు సహిస్తూ, ఓర్చుకుంటూ, నాకున్న లెవెల్లో, హల్లెలూయా, నాకున్న స్థాయిని బట్టి, నా స్ఫురంలోకి వచ్చిన ప్రతిదాన్ని బట్టి భరించడము, ఓర్చుకోవడమే. హల్లెలూయా. భరించడం, ఓర్చుకోవడమే. అది ఆత్మకు ఆనందాన్ని కాదు, శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనసులో ధైర్యం ఉంటుంది, గుండెలో నెమ్మది ఉంటుంది, ఒంట్లో బలం ఉంటుంది. అది దేవుడిచ్చేది. హల్లెలూయా. అనుభవించిన వాళ్ళకి అర్థమవుతాయి. కొంతమందికి అనుభవాలు ఉన్నాయి, వాళ్ళకి చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ అనుభవం లేని వాళ్ళు ఈ అనుభవంలోకి వచ్చి చూడండి, అసలు ప్రతిరోజు ఆనందమే మీకు. హల్లెలూయా. ప్రతిరోజు ఆనందమే. మీరు అనొచ్చు, మాకు అన్ని బాధలు గుర్తొస్తాయి పాస్టర్ గారు, ఎట్లా మా వల్ల ఇది లేదంటే ఒకటి చెప్తానండి. మీరు నిద్రపోయినప్పుడు డీప్ స్లీప్లో మీకు ఏమైనా గుర్తొస్తాయా? మీ నోటి నుంచి వచ్చే మాట ఏంటి తెలుసా? పక్కన గ్యాస్ పేలి వాళ్ళు చనిపోయినా కూడా నీకు మేలుకో రాదు. డీప్ స్లీప్లో ఊరంతా ఇంటి ముందు, మీ ఇంటి పక్కన ఇంటి ముందు వచ్చేసి మీకు మెలకు రాలేదంటే ఏమో తెలియదండి, మొత్తం సత్యశివంలాగా పడుకున్నా అంటే గుర్తుండదు. హల్లెలూయా. బ్రతికున్నా కూడా మనల్ని డిస్టర్బ్ చేసే వాటిని డీప్ స్లీప్లోకి పంపించాలి. అర్థమవుతుందా? అవి బతుకోద్దు, అవి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవాలి. మనల్ని బాధ పెట్టేవి ఏవైనా,
మన కుటుంబాన్ని బాధ పెట్టాడు, మన ఆత్మీయ జీవితాన్ని బాధ పెట్టాడు, మన మనసును బాధ పెట్టాడు. యేసుక్రీస్తు ఎన్ని జరిగినా నోరు తెరవలేదు, దూషించలేదు, మౌనంగా. మౌనం కూడా భయంకరం అండి. మౌనం చాలా భయంకరం. అంటే మన పిచ్చి పిచ్చి మౌనం కాదు, నచ్చకపోతే మౌనం కూడా ఆ మౌనం కాదు. అది నేను మొత్తం కాల్ చేస్తున్నాడు, లోపల కాల్ చేస్తుంటూ ఉంటాను. హల్లెలూయా. ఎప్పటికప్పుడు పాత నీరు వెళ్ళిపోవాలి, కొత్త నీరు వస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాడు, కానీ ఆ ఆలోచనలు ఏం చేయొద్దు, నువ్వు నాటొద్దు, విత్తనంలాగా నాటొద్దు. మంచి ఆలోచన అయితే నాటు. హల్లెలూయా. మంచి ఆలోచన అయితే నాటు. కొన్నిసార్లు 2 చెట్లు ఒక దగ్గరనే ఉన్నాయి, ఇది ఫ్రూట్స్ ఇచ్చింది, ఇది ఫ్రూట్స్ ఇవ్వలేదు. ఒక జాతి కాకపోవచ్చు, కానీ దాన్ని చూడగానే మనకు ఫస్ట్ వచ్చిన ఆలోచన ఏంటి చెప్పండి? అరే ఇదైతే చెట్టు ఇచ్చింది, ఇది ఎందుకు ఇస్తలేదు అంటాం. పెద్ద మనిషి ఒకరు వచ్చి, మరి అరే దీని జాతి వేరు, జాతి వేరు, ఇది పళ్ళకాలం కాదు, ఇదేం పళ్ళకాలమే అనేసరికి ఇది సేమ్ పళ్ళకాలమే, అప్పుడో పనులు ఇప్పుడో పనులు అనేది కాదు కదా అని వాళ్ళు అంటే ఏం లేదు. కానీ ఇది కొంచెం ముందు కాతకొచ్చింది, ఇది కొంచెం లేట్గా అవుతుంది. ఇప్పుడు కాతకొచ్చిందని చూసి ఆనందించరు, అది జరిగిన అద్భుతాలు చూసి ఆనందించవు. అదే సమయంలో జరిగిన కష్ట నష్టాలు చూసి దాంట్లో విలువైన పాఠం నేర్చుకో. క్రీస్తు కొరకు నిలబడు, ప్రభు కొరకు నిలబడు, మహిమ కొరకు నిలబడు. అయితే ఈ అంత్యదినాల్లో యేసు ప్రభు చెప్పిన మాటే గుర్తొస్తుంది. దేవుని రాకడ సమయంలో భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటే దాని అర్థం ఏంటంటే, అసలు నిజంగా దేవుని కొరకు విశ్వాసం కలిగి జీవించే గుంపు ఉంటుందా అని అప్పుడే అనుమానాన్ని వ్యక్తం చేశాడు యేసయ్య చనిపోకముందే. ఇప్పుడున్న పరిస్థితులు అద్దం పట్టినట్టు కనిపిస్తున్నాయి, కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అందుకే నీ లైఫ్లో ఉదయకాలం లేవగానే లేవడంతోనే గోడ తాకింది. అప్పుడు మీ ఆయన ముఖం చూసావు. నేను నీ ముఖం చూడొద్దు అనుకున్నా, అప్పుడే డౌట్ పడ్డా. అందుకే ఏమనిపిస్తుందండి? మీకేమనిపిస్తుంది మీరు అట్లా మాట్లాడితే? సరే మీరే ఈ మాట మాట్లాడుకో, వీళ్ళకి ఏమనిపిస్తుంది? దాన్ని అంటే ఈ చిన్న చిన్న వాటినే విలువైన ఆత్మీయ జీవితంలో తిష్ట వేసుకొని ఒక శ్రేష్ఠతను కోల్పోతున్నాం మనం. కోల్పోయే సవాలే లేదు. కొంతమంది నిలబడి పంటారు కదా, వాళ్ళ బిడ్డను కొడుకును ముఖం బిడ్డ చూస్తారు. అరే నీ ముఖం చూస్తే మరి నీ బొంద, నీ ధారణ అదేం కాదు, నీ నమ్మకం. అయితే మన నమ్మకానికి ఆధారం వేసే, మన నమ్మకానికి ఆధారం వాక్యమే. నేను చెప్పే మాటలు కూడా కాదు, నేను కూడా అదే అంటాను. మీరు వినండి, బైబిల్లో పరిశోధించి తెలుసుకొని ఆచరించండి. నాకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే, ఒక చిన్న గుంపునైనా పరలోకం తీసుకెళ్ళాలి. హల్లెలూయా. అదే ధ్యాస, అదే ఆలోచన. ఎట్లా నా పబ్బం గడుపుకోవాలి, ఎట్లా నా పోషణ చేసుకోవాలి, ఎట్లా నా ఇంటికి డబ్బులు చేసుకోవాలి, ఎవరెవరిని కలిస్తే నాకు సహకరిస్తారు, ఎవరెవరిని నేను ఇది అప్రోచ్ కావచ్చు, ఇది కాదు నాది. నా ఉద్దేశం ఏంటంటే, చనిపోయే లోపు ఈ భూమి మీదనే ఆనోకులాగా, నోవహులాగా, యోబులాగా తెలుసుకొని చనిపోవాలి. అంత గలిబిలి ఊకే గలిబిలి అవుతుంది, అలజడి ఉంటుంది. ప్రతి మనిషి లోపల అలజడి ఉంటుంది. అలజడే మనిషిని ఏలుతుంది, అలజడే మనిషి జ్ఞానాన్ని కంట్రోల్ చేస్తుంది, అలజడే మంచి ప్రేమను కంట్రోల్ చేస్తుంది, అలజడే మనిషిలో ఉన్న మంచితనాన్ని కంట్రోల్ చేస్తుంది. మంచివేవి కంట్రోల్ చేయదు, కానీ మంచివే పనికిరాని వాటిని కంట్రోల్ చేయగలిగి అవి ఎక్కడంటే అక్కడ పెట్టగలిగేటట్టు ఉండాలి. హల్లెలూయా. మరోలాగా అనుకోకండి, మనం డైనింగ్ హాల్ దగ్గర భోజనం చేస్తాం, పోయి బాత్రూంలో కూర్చొని తింటామా? కోపం వస్తలేదు మీకు? మన ఆలోచనలు మనం చేసే పనులు, మనం చేసే పనులు. అందుకే ముందే అన్నాను నువ్వేమనుకోవద్దని. అంటే ఆర్డర్ తప్పుతుంది నీ లైఫ్, నీ జీవితం ఆర్డర్ తప్పుతుంది. నేను 1కి 100 సార్లు చెప్పాను, 4 సువార్తలు చదవండి,
ధీరిగా చదవండి, ప్రశ్నలు వేసుకుంటూ చదవండి. అరే బోధకులు ఎంతకాలం ఉంటారండి? నాకు సంఘం ఉంది, నాకు సహవాసం ఉంది, నాకు పాస్టర్ ఉంది. అసలు పాస్టరు, సంఘము, సహవాసం సంఘం తర్వాత రేపు పొద్దున వేరే ప్రభుత్వం వచ్చిందనుకో, మొత్తం ఇదైపోయింది అనుకో, బ్యాన్ చేశారనుకో, అప్పుడు మనకు ఆరాధనలు జరుగుతాయా? మందిరానికి రాగలుగుతామా? మరి అప్పుడేంటి? ఎవరింట్లో వాళ్ళే ఆరాధన చేసుకొని ఆయన కొరకు ధ్యానిస్తూ బ్రతకగలిగే అనుభవం. హల్లెలూయా. ప్రిపేర్ కావాలి కదా, మెంటల్గా ప్రిపేర్ కావాలి కదా, భౌతికంగా ప్రిపేర్ కావాలి కదా. అందుకే నా ప్రసంగాలన్నిటిని చూడండి, 1-4 సార్లు చూడండి, నేను పెట్టే షార్ట్లు కూడా చూడండి. యేసే యేసే యేసే. హల్లెలూయా. అంటే నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం కొరకు చెప్పట్లేదు, అబ్బా ఈ పాస్టర్ ఎంత మంచివాడు అని ఏదో దాని కొరకు చెప్పట్లేదు. అది డేంజరే. కానీ ఎలా ఒక స్థితి ఉంటుందండి, అస్సలు విషయం తెలిసిన వ్యక్తి గట పొగిడినా ఉబ్బిపోడట, తిట్టినా కురిగిపోడట, అంగీకరించినా బా నా అంత మనగాడు లేడు అనుకోడట, అంగీకరించే నా అంత చెత్తగాడిది లేడు అనుకోరట. రెండింటిని సమానంగా చూడగలిగే స్థితిలోకి మనం ఎదుగుదుముగాక. మీరెవరైనా పర్వాలేదు. ఇంతకాలం ఆచార సంబంధమైన బోధలు విని విని విని, బోధకుల మాటలు విని, వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని, ఎవరి మాటలైనా యేసే దగ్గరికి నడిపించాలి. ఆ వ్యక్తి ఎదిగాడంటే ఒక్కసారి బర్నబాని జ్ఞాపకం చేసుకోండి. బర్నబా ఎవరండి బైబిల్లో? నార్మల్ మీలాంటి బిలీవర్. అందరు ఆస్తులు అమ్ముతూ ఉంటే మనోడు కూడా తన పొలాన్ని అమ్మి అపోస్తల పాదం యొద్ద పెట్టాడు. హల్లెలూయా. బర్నబా సంఘ పెద్ద కూడా కాదు. సంఘ పెద్ద లిస్టులో బర్నబా పేరు ఉంటుంది 7 లిస్టులో. ఒక నార్మల్ విశ్వాసి, కానీ దేవుని మూలాన్ని పట్టుకున్నాడు, దేవుని తత్వాన్ని పట్టుకున్నాడు, దేవుని మనసును పట్టుకున్నాడు. ఇవన్నీ అమ్మునంటే కష్టాలు పడడానికే. అంటే దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన పరిచయంలోకి రావడం, సంఘంలో సేవకులతో కలిసి తిరగడం. ఈ కలిసి తిరుగుతున్న సమయంలో వీళ్ళంతా ఉపవాస ప్రార్థనలో ఉండడం అంత్యోక సంఘంలో. ఆ టైంలో పౌలు బర్నబాకు పరిచయం కావడం. పౌలును ఈ అపోస్తలులు పేతురు, యోహాను వీళ్ళు నమ్మకపోతే బర్నబా చెప్పాడు, ఈయన నిజంగా దేవుని చూశాడు, బర్నబా విశ్వాసి కనుక, మంచి ఆత్మీయుడు కనుక అపోస్తలులు చెప్పాడు యెరూషలేము తల్లి సంఘంలో చెప్తే వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంతకుముందు నమ్మలే, రానివ్వలేదు పౌలును. బర్నబాను బట్టి నమ్మి చేర్చుకొని ప్రార్థనలో ముందుకెళ్తున్నారు. ఒకరోజు అంతియోకులో ఉన్న వీళ్ళందరూ కలిసి ప్రార్థనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, పౌలును బర్నబాను పిలిచిన పని కొరకు చేతులుంచి ప్రార్థించుడని చెప్తే అపోస్తలులు వీళ్ళిద్దరి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. పౌలు బర్నబా జత పని వాళ్ళు అయిపోయారు. మళ్ళీ తర్వాత చూస్తే పౌలు బర్నబా అపోస్తలు అయిపోయారు, బర్నబా కూడా అపోస్తలు అయిపోయాడు. అందుకే సంఘం అనేది శిష్యుల గుంపు. నువ్వు పనిచేసే స్థలంలో ఆయన కొరకు టెస్ట్ పని చెప్పాలి, ప్రభుని గురించి మాట్లాడాలి. సందర్భం వచ్చిన ప్రతిసారి ఆడ శ్రమ కలుగుతుంది, శ్రమలు వచ్చినా కూడా భరించాలి, కష్టం కలుగుతుంది భరించాలి. బైబిల్ దానికి ఆధారం. ఈ బైబిల్ను పరిశుద్ధాత్మను దాటి మనం జీవించకున్నట్లు మనము చిన్నగా ప్రారంభిస్తాం. అబ్బా ఇన్ని సంవత్సరాలు మాకు తెలియదు కదా పాస్టర్ గారు, ఇప్పుడే తెలిస్తే ఏ ప్రాబ్లం ఏం లేదు. తెలిసి చిన్నగా స్టార్ట్ చేయి. ఏదైనా అంబుల్ బిగినింగ్ 1000 మళ్ళీ ప్రయాణం ఒక్కడుగుతూనే స్టార్ట్ అవుతాయి. తెలిసిందని అనుసరించంతే. చిన్నది తెలుసు, ఆ చిన్నదే పాటించు. అన్నీ పాటించాలని చూడకు, అన్నిటి మీద నీ మనసు పోనీయకు, ఒక్కటే పాటించు. ఆ ఒక్కటి అన్నిటినీ కంట్రోల్ చేయగలుగుతాయి. హల్లెలూయా. అన్నిటినీ కంట్రోల్ చేయగలుగుతాయి. నేను ఒక్కటే నా మనసులో తీర్మానం తీసుకున్న దాదాపు 2013 నుంచి నేను చేస్తున్న అదే. నేను డిస్టర్బ్ అవ్వద్దు, నా మనసు డిస్టర్బ్ అవ్వద్దు, దైవికంగా నేను అలజడికి గురి కావద్దు. అలజడికి గురి కావద్దంటే ఏం చేయాలి ప్రభు అంటే ఏం లేదు, ఏం జరిగినా చూస్తూ ఉన్నాను. ఏం మంచి జరిగిన చెడు చూస్తూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు. కొంచెం కష్టం అవుతుంది చూస్తూ ఉండంటే మన వల్ల కాదు కదా.
చూస్తూ ఉండగలుగుతామా? సాధన చేస్తున్నా. సాధన చేయడం వల్ల ఒక 2-3 సంవత్సరాల నుంచి కొంత గ్రిప్ వచ్చింది. హల్లెలూయా. ఏంటంటే నష్టము, కష్టము, బాధ, రోగము, జబ్బు, అవమానము, నింద, ఎగతాళి, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడేం జరిగినా జస్ట్ ఎందుకంటే దేవునికి తెలియకుండా ఏది జరగదు. దేవుని ప్రమేయం లేకుండా ఏది అన్నీ ఆయనకు తెలిసే జరుగుతుంటాయి. ఆ టైంలో నేనేం చేయాలి ప్రభా, నన్ను ఏం చేయమంటావు? హల్లెలూయా. నాకు తెలియనప్పుడు నాకు సంఘం మీద కోపం ఉండేది. ఎందుకంటే నేను మీ కొరకు ఇంత సేవ చేస్తున్నాను, నన్ను ఒక్కరు పట్టించుకోరేది అనుకునేది. దేవుడు మూతి పనులు సాఫ్ చేశాడు నాయి. హల్లెలూయా. ఎందుకంటే సంఘం పిలవలేదు కదా సేవకు, నేను కదా పిలిచింది. సంఘం అంటే నా బిడ్డలు కదా, ప్రదానం చేయబడింది కదా నాకు. నిన్ను అపనమ్మకస్తులైన నీకు నమ్మి నేను పరిచయం, వాళ్లకు నా ప్లేస్లో ఉండి నీవు పరిచయం చేసే పరిస్థితి ఇస్తే వాళ్ళకి అది అందాలి, నా ఆలోచనలు వాళ్ళకి అందాలి. వారి నుండి నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది రెండవది. ఎప్పుడైనా వస్తు రూపకం కానీ ప్రశంస రూపంలో కానీ ఇంకా నన్ను మంచోడు అనాలి, లేకపోతే ఆ పాస్టర్ మంచోడు, అబ్బో ఎంత కష్టపడి పని చేస్తున్నాడు, ఇట్లా మనుషులు మనల్ని అర్థం చేసుకోవాలి. ఎదుటి వ్యక్తిని ఏది కోరొద్దు. ఏది నువ్వైతే కోరుతావో ముందు వాళ్ళకి అది చేయాలి. హల్లెలూయా. చాలా కష్టం అనిపించింది అనుసరిస్తా అంటే, ఆచరిస్తా అంటే. ఎందుకంటే ఇది చెప్పగలిగే స్థితి దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే కొద్ది గొప్ప మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విషయం చెప్తే స్టార్టింగ్లో ఇవన్నీ చెప్పినాడు, ఇవి అర్థం కాకపోవు. హల్లెలూయా. ఏవి ఎప్పుడు నేర్పించాలో అవి నేర్పిస్తాడు. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఏది కూడా ఎదుటి వ్యక్తి నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు, అది మనకు అర్థం కావడం చాలా కష్టమవుతుంది. ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇద్దరు మంచి విశ్వాసులు వీళ్ళు, ఈ అక్కలు. వెళ్తూ అరటిపళ్ళు తీసుకున్నాడు. ఆమె తీసుకుని ఈయన తీసుకోలేదు. అక్క, దేవుడు ఏమని చెప్పిండు యేసుప్రభు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే ఈ అక్కేమో తక్కువ ఉందా? నీ పొరుగు వారి సొమ్ము ఆశించవద్దు. ఇది పనికిరాని జ్ఞానం. హల్లెలూయా. అది కాదు, యేసయ్య సాక్రిఫైస్ చేశాడు. ఆయన ప్రేమిస్తావని చేయలేదు, ఆయనకు ప్రేమ ఉంది కాబట్టి చేశాడు. దీనికి ఉదాహరణ మీ తల్లిదండ్రులే. దీనికి ఉదాహరణ, మంచి ఉదాహరణ మీ తల్లి. ఎందుకంటే నువ్వేదో వాళ్ళకు చేస్తావని కాదు, వాళ్ళ కడుపున పుట్టినందుకే ప్రేమించి అన్నీ చేస్తున్నారు. రేపు పొద్దున మూలకపడితే తిండి పెట్టవో తెలియదు, అది దేవునికి ఎరక నీకు ఎరక. కానీ వాళ్ళు ప్రేమించింది ఎందుకు? వాళ్ళని మంచిగా చూసుకుంటావనా? కాదు. వాళ్ళు కడుపున పుట్టిన కాబట్టి వాళ్ళను ప్రేమించడమే మన డ్యూటీ. అలాగూ పరలోకపు తండ్రి నిన్ను నన్ను ప్రేమించాడు. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి కాదు. సేవకుడు కూడా విశ్వాసం నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రేమను, పొగడ్తను, ప్రశంస రూపంలో ఎక్స్పెక్ట్ చేయొద్దు. నన్ను గుర్తించాలి. ఆయన కృపలో మనం ఎదగాలి. ఆయన వల్ల మనం మారాలి. ఆ గెత్సెమనే తోటలో ముద్దు పెట్టుకుంటేనే యేసయ్యని ఎట్లా గుర్తుపట్టదు? యూదా అంటాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నావు? వాళ్ళే యేసుప్రభు అని చెప్తాడు. మరి శిష్యులందరూ ఉన్నారు, మనోడు ఒక్కడు తప్ప 11 మంది ఉన్నారు, యేసయ్యతో 12 మంది ఉన్నారు. ఆ మిడ్ నైట్లో ఆ గెత్సెమనే తోటలో అందరూ ఒకేలాగున్నారేమో. మనోడు 24 గంటలు యేసుప్రభుతో ఉండి కోశాధికారి కదా, డబ్బు సంచి దగ్గర ఉన్నాడు కదా, గుర్తుపట్లు ఎంత మహిమలో ఉంటారు వాళ్ళు. ఎవరిని చూసినా యేసుప్రభు లాగానే ఉంటారు అంటే అంతే. హల్లెలూయా. వీళ్ళు కనీసం గంట ప్రార్థన చేయలేకపోయారు, 2 గంటలు ప్రార్థన చేయలేకపోయారు, నిద్రపోతున్నారు. ఆయన శ్రమలు సహించలేనని ఆయన వేదన పడుతున్నాడు. చెమట రక్త బిందువులుగా మారుతుంది. లూకా సువార్త 22:44 వచ్చిన ప్రకారం అంత శ్రమ పడుతున్నాడు, అంత ఇదైపోతున్నాడు. వీళ్ళు మంచి నిద్రలో ఉన్నారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కష్టపడుతూ ఉంటే చాతనైన సహాయం చేయి. సహాయం చేయలేని స్థితిలో ఉంటే మనస్ఫూర్తిగా ఒక కన్నీటి బొట్టు విడవు. హల్లెలూయా. ప్రపంచంలో మనుషులు ఏంటంటే తమాషా చూస్తూ అంటారు. కష్టాలు పడుతుంటాడు, గేలు చేస్తూ అంటే, వాళ్ళు అపహాస్యం చేస్తూ అంటే ఒక ఆటలాగా సంతోషిస్తూ ఉంటారు. అది యేసయ్యకు సంతోషం కాదు. హల్లెలూయా. నాకు ప్రతిరోజు ప్రసవ వేదనే.
ప్రతి ఆదివారం ప్రసవ వేదనే. ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పాలన్నా ప్రసవ వేదనే. నాకు నేను సీనియర్ని కదా, నాకు ఇది కదా అది కదా, నేను ఎక్కడైనా చెప్పగలుగుతా వాక్యం అనేది ఉండదు. కానీ అక్కడ ఏం చెప్పాలి ప్రభా, ఏ మాటలు చెప్పాలి, ఎప్పటికీ పరిశోధనే లోపల వర్క్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఉన్న చిన్న గుంపైనా ఇద్దరు భార్యాభర్తలైనా ఇద్దరు ఫ్యామిలీ అక్కడ దేవుని సన్నిధి అనుభవించిన ఫీలింగ్ వాళ్ళకు అనిపించాలి, నాకు అనిపించడం కాదు. వాళ్ళ ఆ సన్నిధిని అనుభవించగలగాల, ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారట. అన్ని రకాల పరిస్థితుల్లో ఆధ్యాత్మిక జీవితాన్ని మాత్రము నిశ్చలంగా స్థిరంగా ఆయనను పట్టుకొని ఆయన పని చేయగలిగే కృపను దేవుడు మీ అందరి ప్రార్థనలు బట్టి ఇస్తున్నాడు. ఇది నా గొప్పతనం అని చెప్పను, నాకు తెలిసిందని పట్టుకుంటున్నాను. మీకు తెలిసింది మీరు పట్టుకొని ఆ మార్గంలో నడవండి అని చెప్తున్నాను, అంతే. ఇది చాలా ఈజీ, అర్థమైతే చాలా ఈజీ, అసలు ఇబ్బంది ఉండదు. మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నువ్వు యేసయ్య విషయంలో, ఆధ్యాత్మిక విషయాలలో, ప్రత్యేకత విషయంలో, పరిశుద్ధత విషయంలో, ప్రార్థన విషయంలో, పరిచర్య విషయంలో, రక్షణ విషయంలో, ప్రభు కొరకు జీవించే విషయంలో, ప్రభు మార్గంలో నడిచే విషయంలో, ఈ లోకంలో ఆయన కొరకు బ్రతికే విషయంలో రాజీ పడుతున్నావా? అభ్యంతరం అంటే ఏంటి? వాక్యాన్ని పక్కకి పెట్టి లోకంతో రాజీ పడడం. అభ్యంతరం అంటే ఏంటి? నీ సంసార చక్రంలో చిక్కుకొని దైవిక ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం, ఉద్యోగ మాయలో పడి, పిల్లల మాయలో పడి, పని మాయలో పడి, నువ్వు చేస్తున్న ఉద్యోగ మాయలో, చదువు మాయలో పడి, ఇవన్నీ అసలు ఆయననే నిర్లక్ష్యం చేస్తున్నావా? ఊపిరికి ఆధారం ఆయనే కదా, ఆరోగ్యానికి ఆధారం ఆయనే కదా, జ్ఞానానికి ఆధారం ఆయనే కదా. నీ ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే భౌతికంగా నువ్వు ఎట్లా ఆశీర్వదించబడతావు? నీ చేతి పని ఎట్లా ఆశీర్వదించబడుతుంది? నీ ఒంట్లో ఆరోగ్యం ఎలా ఉంటుంది? నువ్వు అనుకున్న పనులు ఎలా జరుగుతాయి? ఏదో చల్తికా నామ్ గాడి అన్నట్టు ఏదో నడుస్తుంది అనుకుంటున్నావు, కానీ అసంతృప్తి ఉంది నీ జీవితంలో, తెలుసా? నీ మనసులో అసంతృప్తి, లోటు ఉంది. ఒక నెమ్మది లేదు, దైనందిన జీవితం లేదు, ఒక సంతోషం, ఒక ఆరోగ్యం, ఒక ఆనందం, ఒక ఆశీర్వాదం లేదు. ఎందుకు? ఆయనను మిస్ అయ్యావు, ఆయన సన్నిధిని మిస్ అయ్యావు, ఆయన ఉద్దేశాన్ని మిస్ అయ్యావు, ఆయన ఆలోచనను మిస్ అయ్యావు. నీకు నచ్చినట్టు, నీకు తోచినట్టు, నీకు అనిపించిందే చేస్తున్నావు. కానీ నాకు అనిపించింది, నాకు తోచింది, నేను నమ్మిన నా దేవునికి నచ్చుతుందా? ఆయన నన్ను మెచ్చగలుగుతాడా? నేను ఈ పని చేస్తున్నాను, ఆయన నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాను, ఈ ఇంటిని నడిపిస్తున్నాను, ఈ గృహాన్ని నడిపిస్తున్నాను అంటే ప్రభును పక్కకు పెట్టా. ప్రభుతో కలిస్తే 10 రోజులలో చేసే పని ఒక్కరోజే దేవుడు నీకు ఇస్తాడు. నీ అంతరంగాన్ని చూసే దేవుడు కదా. ఆ శ్రమలలో, ఆ కష్టాలలో, ఆ నష్టం, నీకు ఇబ్బంది అనిపించవచ్చు. కష్టం అనిపిస్తేనే కదా ఇబ్బంది అనిపించేది, బాధ అనిపిస్తేనే కదా ఇబ్బంది అనిపించేది. మరి ఈరోజు దేని విషయంలో నీవు ఇబ్బంది పడుతున్నావు? చెల్లెమ్మ, తమ్ముడు, అన్నయ్య, అక్కయ్య, తల్లి, తండ్రి, ఒక్కసారి ఆలోచిస్తావా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. 2 చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. శ్రమలు, సిలువ శ్రమలు యేసు భరించాడు, యేసు ఓర్చుకున్నాడు. తనను తాను ఇష్టపడలేదు, తనను తాను తృణీకరిస్తే అంగీకరించాడు, ముఖం మీద ఉమ్మి వేస్తే అంగీకరించాడు, పిడిగుద్దులు గుద్దితే అంగీకరించాడు. ఆయన పాపము లేని దేవుడు, పాపరహితుడు, హల్లెలూయా, పరిశుద్ధుడు, ఏ గమనము లేనివాడు, చంచలత్వము లేనివాడు, పరమ పవిత్రుడు. దేవదూతలు సైతము ఆయనను చూడలేక 2 చేతులతో రెక్కలను, 2 చేతులతో కాళ్ళను, 2 చేతులతో చప్పట్లు కొడుతూ యెహోవా పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత నీకు ఇవ్వాలనుకుంటున్నాడు, ఆ పరిశుద్ధ మార్గంలో నేను నడపాలనుకుంటున్నాడు, ఆ ప్రత్యేక మార్గంలో నేను నడపాలనుకుంటున్నాడు. ఇది పూల పానుపు కాదు, ఇది ముండ్ల బాట. ఆయన నీతో ఉంటాడు, విడిపించే యేసు నీతో ఉంటాడు, రక్షించే యేసు నీతో ఉంటాడు, స్వస్థపరిచే యేసు నీతో ఉంటాడు, కన్నీళ్లు తుడిచే యేసు నీతో ఉంటాడు, కడగళ్ళు తప్పించే యేసు నీతో ఉంటాడు. అయితే నీ హృదయము, నీ ఆత్మ దేవునికి, నీ మనసు దూరమైందో ఏమో.
ఒకప్పటిలాగా నువ్వు ప్రార్థించలేకపోతున్నావేమో, ఒకప్పటిలాగా ప్రభును హత్తుకోలేకపోతున్నావేమో, ఒకప్పటిలాగా ప్రభులో నిలబడలేకపోతున్నావేమో, ఒకప్పటిలాగా ప్రభు కొరకు సాక్షిగా బ్రతకలేకపోతున్నావేమో, ఒకప్పటిలాగా నీవు నీ కుటుంబం ఆయన చేతిలో వాడబడడానికి సంసిద్ధంగా లేవేమో. నిన్ను నీవు ఎక్కువ ప్రేమించుకుంటున్నావేమో, నీ వృత్తిని ప్రేమిస్తున్నావేమో, నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావేమో, నీకున్న ఆస్తిని అంతస్తుని ప్రేమిస్తున్నావు, నీకున్న విలువలు గౌరవాలు ప్రేమిస్తున్నావేమో. ప్రేమించు, కానీ యేసు కంటే ఎక్కువ ప్రేమించకు. నిన్ను నువ్వు గౌరవించుకో, కానీ యేసు కంటే ఎక్కువ గౌరవించకు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని కట్టుకో, దేవుని సహాయంతో కట్టుకో, దేవుని మనసుతో కట్టుకో, దేవుని ఆలోచనతో కట్టుకో, దేవుని యొక్క సంపూర్ణ అభిషేకంలో నిలబడి ఉండు. కానీ గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. విన్నప్పుడే తీర్మానం తీసుకో. విన్నప్పుడే మంచిగా అనిపిస్తుందేమో, మళ్ళీ నార్మల్ అయిపోతాం. ఈరోజు నార్మల్ అవ్వద్దు. హల్లెలూయా. మూలాన్ని పట్టుకోవాలి, క్రీస్తుని పట్టుకోవాలి, సత్యాన్ని పట్టుకోవాలి, ఆలోచనను పట్టుకోవాలి, అభిషేకం కిందికి రావాలి, ఆత్మలోకి వచ్చేసేయాలి. హల్లెలూయా. నీకు అనుభవాలు సహాయం చేస్తాయి, నీకున్న జ్ఞానం సహాయం చేస్తుంది, నీకు వచ్చిన కష్టాలు నీకు సహాయం చేస్తాయి. క్రీస్తును, క్రీస్తు శక్తిని, క్రీస్తు ప్రేమను, క్రీస్తు సహనాన్ని, క్రీస్తు ఓపికను, క్రీస్తు మహిమను అర్థం చేసుకోవడానికి నీకు కలిగినవన్నీ సహాయం చేసి నిన్ను నడిపించాలి తప్ప ఇంకా వెనక్కి లాగడానికి కాదు, ఇంకా పనికిరాని వ్యక్తిలా మార్చడానికి కాదు, ఇంకా పనికిరాని మనిషిగా మార్చడానికి కాదు, ఇంకా మొండి వ్యక్తిగా మార్చడానికి కాదు. నీకున్నవన్నీ విలువైన అనుభవాలే. అవి యేసుని ఇంకా మరింత అర్థం చేసుకోవాలి, మరింత హత్తుకోవాలి. వీళ్ళు చెప్పారు, మేము ప్రాణం పోయినా విడిచిపెట్టాము అని. ఆయన, నువ్వు ఈ రాత్రి తెల్లవారక ముందు 3 సార్లు అబద్ధం ఆడతావు. నిజంగా అబద్ధం ఆడాడు. అంత మాత్రమే కాదు, 3.5 సంవత్సరాలు ఉన్నాయి, శిష్యులు కూడా విడిచి పారిపోయారని ఉంది. శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, సర్వమానవాళి కొరకు కలువరి యాగం, కలువరి శ్రమలు. హల్లెలూయా. ఒక్క చిన్న పల్లవి చరణం నేను పాడతాను. హల్లెలూయా. ఒక్కసారి హల్లెలూయా కళ్ళు మూసుకొని ప్రభుని స్తుతిద్దాము. హల్లెలూయా. నిజంగా నీకున్న అనుభవాలు క్రీస్తులో నిన్ను ఎదిగింపజేయాలి. నీకున్న కష్టాలు క్రీస్తు మార్గంలో ఇంకా గట్టిగా నిలబడగలిగేటట్టు చేయాలి. నువ్వు అనుభవించిన, ప్రభు కొరకు అనుభవించిన బాధలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అవమానాలు, ఎగతాలు, అదంతా ప్రభుని హత్తుకొని ఆత్మలో వర్ధిల్లుతూ ఆయన మహిమలోకి, అధిక మహిమలోకి ఎదిగే అనుభవంలోనికి తీసుకొని రావాలి. కానీ లోకము నేను ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, నీకున్న కష్టాలు నిన్ను అనగదొక్కొద్దు, నీకు వచ్చిన బాధలు ఇంకా క్రీస్తులోకి దూరం చేయొద్దు, కానీ క్రీస్తు మహిమలోకి ఎదిగించాలి. హల్లెలూయా. కలువరి సిలువలో నా కొరకు బలి పశువైతివా యేసయ్యా. ఓ గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల, కలువరి సిలువలో నా కొరకు బలి పశువైతివా యేసయ్యా. ఓ గొర్రె పిల్ల, నా గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల, మృత్యుంజయుడా స్తోత్రము నీకు, తొలగించితివి నా మరణ భీతి. మృత్యుంజయుడా స్తోత్రము నీకు, తొలగించితివి నా మరణ భీతి. అపవాదికి సదా అపజయమిస్తూ, అపవాదికి సదా అపజయమిస్తూ నడిపించుము నన్ను తుది శ్వాస వరకు. నడిపించుము నన్ను తుది శ్వాస వరకు. కలువరి సిలువలో నా కొరకు బలి పశువైతివా యేసయ్యా. ఓ గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల, కలువరి సిలువలో పాపిని నేను, శిక్షార్హుడను,
మండే గుండము నా శిరసాల, ప్రేమించి నన్ను వెదకిన దేవా, భరించినావా నా పాప శిక్ష. ప్రేమల తండ్రి, ఈ రెండు మాటలు మా వెనుకలో ఆశీర్వదించి నీ ప్రజలు దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.